హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించి 2026కు సంబంధించి మ్యాథ్స్ సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి కదా. ఆ 8 కి సంబంధించి 32 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండా వినండి. అని ఇవి ఇంపార్టెంట్ అని ఎలా నమ్మొచ్చానా అనే ప్రతి డౌట్ ఉంటే గానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రీవియస్ ఇయర్ లో 40 డేస్ ప్లాన్ అని 10th క్లాస్ వాళ్ళ కోసం చేయడం జరిగిందండి. అంటే ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా ప్రతి ఒక్క వీడియో చేయడం జరిగింది అనమాట. మొత్తం 40 డేస్ లో ఆ 40 డేస్ ప్రకారంగా వీడియో అనేది వీడియోస్ క్రియేట్ చేస్తే క్వశ్చన్ పేపర్ 92 మార్క్స్ కి రావడం జరిగింది. ఇది ఎలా చెప్పడం జరుగుతుందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, అలాగనే సప్లీ క్వశ్చన్ పేపర్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఈ ఇయర్ జరిగిన గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్, SA1 ఇలా ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని, అలాగనే గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగనే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ PDF లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. సెక్షన్ 3 కి సంబంధించి 32 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ కి సంబంధించి, అలాగే ఇంటర్ మ్యాథ్స్ కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ 8 మార్క్స్ కూడా చెప్పడం జరిగింది, మన ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను కామెంట్ రూపంలో మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ఓకే స్టూడెంట్స్, మరి సెక్షన్ 3 లో మనకి ఏమేమి లెసన్స్ ఉంటాయంటే, సెక్షన్ 3 ప్రకారంగా మనకి పాలినామియల్స్ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, అలాగే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, సర్కిల్స్ లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, అలాగనే సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో, అలాగే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇలా ఈ లెసన్ లో నుంచి మాత్రమే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మరి ఇప్పుడు పాలినామియల్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ గ్రాఫ్స్ ఇందులో మాత్రము ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ అంటే ఈ లెసన్ పాలినామియల్స్ కి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ ఎలాగన్నా మారొచ్చండి. కాబట్టి ఆ బేసిక్ అనేది అర్థం చేసుకోండి. అక్కడ మీరు గ్రాఫ్ గమనిస్తే, బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది, అంటే ఆ గ్రాఫ్ ను గమనించి మనము ఆన్సర్స్ అనేటివి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాలి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఇన్ ద ఫిగర్, అంటే అది ఏ షేప్ లో ఉందండి, పారాబోలా. అంటే పారాబోలా అని రాసేస్తే సరిపోతుంది, మీకు 1 మార్క్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ 1 వర్డ్ ఆన్సర్ రాస్తే మీకు 4 మార్కులు అనేవి వస్తాయి. ఓకే, ఏది పాలినామియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మనకి సెక్షన్ 3 లో లాస్ట్ లో అడగడం జరుగుతుంది. ఓకే, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫ్రమ్ ద పాలినామియల్, అంటే జీరోస్ ఎన్ని ఉంటాయి ఆ గ్రాఫ్ కి సంబంధించి అని అడగడం జరుగుతుంది, అంటే ఆ పాలినామియల్ కి సంబంధించి. ఇక్కడ జీరోస్ అంటే ఏంటంటే, ఆ ఎక్స్ యాక్సిస్ ఉంది కదండి, ఎక్స్ డాష్ వైడ్ ఎక్స్ డాష్ ఎక్స్ అని, ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అవే మనకి జీరో ఆఫ్ ది పాలినామియల్. ఎక్కడ ఎన్ని చోట్ల టచ్ అవుతుంది, హౌ మెనీ అన్నారు. హౌ మెనీ అంటే ఏంది, ఎన్ని జీరోస్ ఉన్నాయి దానికి సంబంధించి పాలినామియల్ కి అంటే 2 ఉండయి. ఏది 3 - 2 ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయో అడుగుతున్నారు అక్కడ. ఓకే, థర్డ్ క్వశ్చన్, రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. మరి ఆ జీరోస్ ఏంటివో రాయాలి. ఇప్పుడు 3 - 2 మాత్రమే ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే టచ్ అయింది అనుకోండి ఆ గ్రాఫ్, అవే జీరో ఆఫ్ ది పాలినామియల్స్. కాబట్టి 3 - 2. ఓకే, అలాగనే ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయడం అండి. అంటే 3 అంటే మనకి జీరోస్ ఏంటంటే గ్రాఫ్ ప్రకారంగా 3 - 2 ఆ రెండు ఇంటూ చేయాలి. 3 2 జా 6, కానీ -6 అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఫైండ్ ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయండి జీరోస్ ని అని అర్థం అనమాట. అంటే 3 × -2 ఏమవుతుంది అప్పుడు, 3 2 జా 6, అంటే మైనస్ ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి -6 అనేది వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇలాంటివి మీరు ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్లు ఇలా ప్రతి ఒక్కటి తీసుకొని ఈ 3 కూడా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్, సేమ్ ఇందాక క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ద గ్రాఫ్. ఈ పాలినామియల్ కి సంబంధించి గ్రాఫ్ నేమ్ ఏంది, పారాబోలా. అంతే. హౌ మెనీ జీరోస్ ఇట్ ఈస్ దే, ఇక్కడ చూడండి ఏమని చెప్పాను, ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని చోట్ల టచ్ అవుతుందో అదే మనకి ఏంది జీరో ఉన్నట్టు. అంటే ఇప్పుడు 2 మీద మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి మనకి ఓన్లీ 1 జీరో. హౌ మెనీ జీరోస్ అన్నారు, ఒక్క చోటనే టచ్ అవుతుంది, ఏది 2 కాడ మాత్రమే, అంటే 1 జీరో ఉన్నట్టు.
రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఆ 2 అనేది రాయాలి. ఓకే, అక్కడ హౌ మెనీ జీరోస్, ఇక్కడ రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే 2 అని రాయాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సమ్ అంటే ఏంటంటే మనకి అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సి బై ఏ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం సమ్ చేయాలి. సమ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 2 ఉంది కాబట్టి అది మనకి 2నే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఇన్ ద ఫిగర్. అంటే మనకి ఇక్కడ ఇది కూడా పారాబోలా అండి. ఏమంటే ఇది అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అనేది ఉంటుంది. అప్వర్డ్స్ అంటే పైకి చూపించేది, డౌన్వర్డ్స్ అంటే కిందికి, కాబట్టి ఇది కూడా పారాబోలానే. ఓకే, రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. జీరోస్ ఏంటండి, ఇక్కడ 0 మీద టచ్ అవుతుంది, అలాగనే 4 మీద టచ్ అవుతుంది. అవే మనకి జీరోస్ అనమాట. రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కాబట్టి 4 0. హౌ మెనీ అని అంటే మనం 2 అని రాస్తుంటుంది. ఇక్కడ రైట్ ద జీరోస్ అన్నారు కాబట్టి 4 0 అనమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సమ్ చేద్దామా? సమ్ చేస్తే ఇప్పుడు 4 ప్లస్ 0 ఎంత? 4 కాబట్టి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటంటే మైనస్ ఏ బై బి అనమాట. కాబట్టి మైనస్ బి బై ఏ, సారీ మైనస్ బి బై ఏ అంటే -4 అనేది రావడం జరుగుతుంది. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. మామూలుగా ఇంటూ చేస్తే కూడా చాలు, 4 ఇంటూ 0, ఇంకా ఆన్సర్ ఎంత? 0నే వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇవి మనకి పాలినామియల్ కి సంబంధించి ఇలాంటి టైప్ లో క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మీరు ఆ గ్రాఫ్ కి సంబంధించి ఆ 4 ఆన్సర్లు రాస్తే మనకి 4 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్. ఓకే, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి రావడం జరుగుతుందండి. మరి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ వీడియోలో 4 మార్క్స్ మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీకు వీటి ఆన్సర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొన్ని టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, లేదా మీరు డిస్క్రిప్షన్ కింద ఉన్న ఆన్సర్ కి నన్ను ఓపెన్ చేసి వాచ్ చేయండి అర్థం చేసుకోవాలనుకుంటే. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అలాగని ఇక్కడ 2 అని రాయలేదు, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అని ఇక్కడ చూడండి. ఫైండ్ ద డిటర్మైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫైండ్ దెమ్ ద డిటర్మైన్ అంటే ఏంటంటే b² - 4ac అనమాట మనకి ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములాను ఉపయోగించి ABC అని రాస్తే కనుక్కొని ఫార్ములా అప్లై చేసి చాలు. ఓకే, థర్డ్ క్వశ్చన్ కూడా అలాగనే. ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. మనకి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² - 4ac బై 2a ఉంది కదండి. ఆ ఫార్ములాను ఉపయోగించి మనం ABC ఫార్ములా సి వాల్యూస్ ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే k వాల్యూ కనుక్కునేది. ఓకే, మనం ఈక్వేషన్ రూపంలో తెచ్చుకొని తర్వాత b² - 4ac లో చేస్తే చాలు. సెవెంత్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ది సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. అంటే 2 నంబర్లు సమ్ చేస్తే 27 అంట, ప్రోడక్ట్ చేస్తే 182 అంట. అలాగైతే ఆ నంబర్లు ఏంటివి అనేది మనం ఆ 2 కండిషన్స్ అంటే ఒకటి x, రెండింటిని x అనుకొని లేదా ఒకదాన్ని x అనుకొని మిగతాది మనం 27 - x అనేది రావడం జరుగుతుంది అంటే 2వ నంబర్. అంటే ఇప్పుడు 2వ నంబర్ కావాలంటే ఏం చేయాలి? మొదటి నంబర్ ని మొత్తం సమ్ చేస్తే 27 కదా, ఆ 27 లో మొదటి నంబర్ తీసిస్తే మనకి 2వ నంబర్ వస్తుంది. ఈ కండిషన్ మీద ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్ లో కూడా వాచ్ చేయొచ్చు, మన ఛానల్లో చెప్పడం జరిగింది దీని గురించి. తర్వాత ఫైండ్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇస్ 365. అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ అంటే x, x+1 అని ఉంటాయి. అందులో 2 తీసుకొని సమ్ చేసి స్క్వేర్ చేస్తే 365. ఈ కండిషన్ మీద ఆ 2 టర్మ్స్ ఏంటివి అనేటివి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, ఇక్కడ 11th క్వశ్చన్ లో k వాల్యూ కనుక్కోవాలండి. మనకి ఇక్కడ ఈక్వల్ అంటే 0 అనమాట, అంటే b² - 4ac ఈక్వల్ టు 0 అనమాట. ఆ కండిషన్ మీద 12th కనుక్కోవాలి. 12th క్వశ్చన్ 11th, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. ఓకే, ఇవన్నీ 4 మార్క్స్ కి సంబంధించండి. 14 ఆ 14లో మనకు ఒక క్వశ్చన్ పక్క రావడం జరుగుతుంది. అలాగనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 13 మార్క్స్ అని. కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు నోట్స్ రాసుకొని చెక్ చేసుకొని ఒకసారి ఆల్రెడీ మీకు
చెప్పడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ అండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఏం లేదు, టెలిగ్రామ్ ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుని మీరు నంబర్ తో లాగిన్ అయ్యి డైరెక్ట్ గ్రూప్ లో వచ్చి ఏ లింక్ అన్న ఓపెన్ చేయండి, మీకు వీడియో అనేది గ్రూప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు టిక్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ 21 ఉంటాయి. ఈ 21 లో ఒకటి వస్తుంది. ఏమన్నా 21 నేర్చుకోవాలంటే ఈ లెసన్ చాలా 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 ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే చాలా ఎక్సర్సైజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగిందండి. ఓకే, ఇంట్రడక్షన్ టు టెగ్నామెట్రీ. మనకి టెగ్నామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తర్వాత మళ్ళీ ఎక్కడన్నా 4 మార్క్స్ వచ్చేదంటే టెగ్నామెట్రీ. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి ఆన్సర్ అన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇక్కడ 4th క్వశ్చన్ ఒకసారి గమనియండి. 4th క్వశ్చన్ రెండు ఒకటేలాగా ఉంటాయి, కానీ ఇక్కడ రెండోది ఆర్ అని పక్కన షో దట్ రూట్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ, ఆన్సర్ వచ్చేసి సీకెంట్ మైనస్ ట్యాన్ ఏ అనమాట. ఈ రెండు సేమ్ ఉండే కాబట్టి కొంచెం చూసుకోండి. ఓకే, ఇది 5th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. మనకి ఇక్కడ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది sin 90 ప్లస్ tan 45 ప్లస్ కాస్ 0 డిగ్రీస్ సీకెంట్ 30 డిగ్రీస్ సీకెంట్ స్క్వేర్ 46 కొసెకండ్ స్క్వేర్ 45 ఇవి ఉండే కదా. అంటే మనము వాటి వాల్యూస్ అనేది అప్లై చేసి మనము ఏం చేయాలంటే దాని వాల్యూ అనేది కనుక్కోవాలండి. తర్వాత ఇది కూడా క్వశ్చన్, రైట్ ద కాస్ ఏ టాన్ ఏ సీకెంట్ ఏ టర్మ్స్ ఇన్ సైన్ ఏ. అంటే మనము కాస్ ని టాన్ ని సీకెంట్ ని సైన్ ఆన్సర్ తో చూపించాలన్నమాట. వాటి ఆన్సర్లు అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇవి ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో ఇక్కడ ప్రూవ్ దట్, మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 14th క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో నుంచే రావడం జరుగుతుంది ఒక క్వశ్చన్, అది గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ లో నుంచే మీకు. ఓకే, సర్కిల్స్ ఇక్కడ చూస్తే మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రూవ్ దట్ ద ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రూవ్ దట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఈజ్ ఈక్వల్. ఈ క్వశ్చన్ నేను ఒకసారి యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, మీరు ఒక్కసారి వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క క్వశ్చన్ చెప్పానండి ఆన్సర్లతో సహా. ప్రీవియస్ ఇయర్ లో 40 days ప్లాన్ అని నేను చేయడం జరిగింది, అందులో నుంచి రావడం జరిగింది. ఈ 7 అండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి 10th లెసన్ లో. ఓకే, తర్వాత సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో, ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నేను మీకోసం సెండ్ చేస్తాను. ఓకే ఓకే, నోట్ డౌన్ చేసుకోండి ఈ క్వశ్చన్స్ అన్ని. ఓకే, 7th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. అలాగే 8th క్వశ్చన్ కూడా అంతే. ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ సంబంధించి ఈజీగా 4 మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఏం లేదు, మనం ఫార్ములా రాసి ఇక్కడ చూడండి, రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఫర్ గ్రూప్ డేటా ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్స్. అంటే మోడ్ ఫార్ములా రాసి మనము ఏం చేయాలి, వాటి టర్మ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. F1 అంటే ఏంది, F0 అంటే ఏంది, F2 అంటే ఏంది, ఇలా ప్రతి ఒక్కటి H అంటే ఏంది, ఇలా ప్రతి ఒక్కటి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. రైట్ ద ఫార్ములా మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్స్ ఇన్ ఇట్. మనకి మీడియన్ కి సంబంధించి ఫార్ములా రాసి మనం ఏం చేయాలి, వాటి టర్మ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ద ఫార్ములా మీన్ బై ద అజ్యూమ్ మీన్ మెథడ్ ఫార్ములా రాసి మనం వాటి టర్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ద ఫార్ములా మీన్ బై ద స్టెప్ డివియేషన్ మెథడ్ తెలుసు కదండి, దానికి సంబంధించిన ఫార్ములాని మనం రాసి వాటి టర్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి నేను వీటి ఆన్సర్ అన్ని పంపించడం జరుగుతుంది. లాస్ట్ టాపిక్ ప్రాబబిలిటీ. మనకి ప్రాబబిలిటీ చాలా చాలా ఈజీ అండి, డెక్కన్ కార్డ్స్ వీటి గురించి ఉంటాయి కాబట్టి మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబబిలిటీకి సంబంధించి 4 మార్క్స్. స్టూడెంట్స్ ఖచ్చితంగా చెప్తున్నాను, 4 మార్క్స్ ప్రతి లెసన్ ఈ పీడిఎఫ్ నుంచే రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ బాయ్ కంటిన్యూస్, ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నో విధాలుగా మనము గ్యాదర్ చేసి పీడిఎఫ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది 2026కి సంబంధించి. కాబట్టి ఒక్కసారి మీరు వీటి ఆన్సర్లు కావాలి అనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగనే ఖచ్చితంగా రాసుకోండి, ఇందులో మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడతో వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదా పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్, కావాలంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్ లో కూడా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఓకే, ఇవి అన్నమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లో కూడా క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజున టెన్షన్ పడొద్దండి, కూల్ గా రాయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆల్రెడీ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఒక్కసారి వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.